తెలుగు నేల మీద అతిపెద్ద రాజ్యం కాకతీయ రాజ్యం. గణపతి దేవుడు, రుద్రమ్మ, ప్రతాపరుద్రుడు, కాకతీయ రాజ్యంలో కొన్ని ముఖ్యమైన రాజుల పేర్లు. ప్రతాపరుద్రుడు రాజయ్యాక ఆదివాసులు చాలామంది సామంత రాజులు ఆ ఆదివాసి గూడాల మీద, కోయ గూడాల మీద పన్నులు వేశాడు. కరువు కాటకాలు వచ్చి తినడానికి తిండి లేక విలవిల్లాడిపోతున్న ఆదివాసుల మీద అధిక పన్నులు వేసినప్పుడు ఆ పన్నులను కట్టలేక ఆదివాసులు రాజు దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు. అయ్యా, మేము ఈ పన్నులను కట్టలేము, ఈ పన్నులను వెనక్కి తీసుకోమని అడిగితే వెనక్కి తీసుకోకపోగా ప్రతాపరుద్రుడు ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించాడు. ఆ ఆదివాసి రాజ్యానికి, మేడారం రాజ్యానికి రాజు పగడిద్దరాజు. పగడిద్దరాజు భార్య సమ్మక్క. సమ్మక్కకి పగడిద్దరాజుకు పుట్టిన పిల్లలు సారలమ్మ, జంపన్న. అప్పుడు రాజే యుద్ధం ప్రకటిస్తే ఆదివాసులు తమ అస్తిత్వం కోసం, తమ ప్రాణాన్ని రక్షించుకోవడానికి, తమ ప్రజల్ని కాపాడుకోవడానికి అనివార్యంగా యుద్ధంలోకి దిగవలసి వచ్చింది. ప్రతాపరుద్రుడి సైన్యాలతో హోరావరి పోరాటం చేసి పగడిద్దరాజు ప్రాణాలర్పించాడు. యుద్ధంలో ఒరిగిపోయాడు. భర్త యుద్ధంలో ఒరిగిపోతే ఆ యుద్ధాన్ని కొనసాగించడానికి సమ్మక్క యుద్ధంలోకి ప్రవేశించింది. తనతో పాటు తన బిడ్డ సారలమ్మ, కొడుకు జంపన్న, తన అల్లుడు గోవిందరాజు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. కొన్ని రోజుల పాటు జరిగిన యుద్ధంలో సారమ్మ చనిపోయింది. బిడ్డ సారమ్మ చనిపోయింది. కొడుకు జంపన్న నెత్తురు ఏరులై పారి జంపన్న వాగుగా మారింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ స్నానాలు చేస్తారు జంపన్న వాగులో. ఆ జంపన్న వాగే సమ్మక్క కొడుకు పేరు మీద నిర్మాణమైన వాగు. బిడ్డ చనిపోయింది, కొడుకు చనిపోయాడు, అల్లుడు చనిపోయాడు. అలా యుద్ధం చేస్తూ 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 సమ్మక్క అక్కడి నుంచి అదృశ్యమైపోయి చిలకల గుట్టలో కుంకుమభరిణ ఆకారంలో ప్రత్యక్షమయ్యిందని ఒక కథ. ఆ తర్వాత ఆదివాసులు అప్పటి నుంచి ఇప్పటి వరకు సమ్మక్క, సారక్కను వారిద్దరిని తీసుకొని వచ్చి గద్దెల మీద, మేడారం దగ్గర గద్దెల మీద నిలబెట్టి పూజించుకోవటం ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది.